మెరపలోని కారము, నిమ్మలోని పులుసు, వేపకాయలోని చేదు, ఇవన్నీ కూడా భగవంతుని ఉనికిని ప్రకటించినటువంటివి. Just you find the sugar in the sugar cane, just you find the sour taste in lime, just as neem is bitter, you find the divinity also. పర్వతమును చూస్తే ఆనందం వేస్తుంది. You feel so happy, blissful. ప్రవాహమును చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది. As you see the flow of water, you will be ecstatic. అలమును చూస్తే ఆనందం కలుగుతుంది. As you watch waves, you will be happy. ఇవన్నీ కూడా భగవంతుని ఉనికి యొక్క ప్రభావములే. They are all the effects of the divinity. కాంతులు విరజిస్తాయి. You also find the effulgence. నక్షత్రములు ప్రకాశిస్తాయి. Stars shine. సూర్యుడు మండుతాడు. Sun shines. గ్రహములు తిరుగుతాయి. You find the planets revolve. ఇవన్నీ కూడా భగవంతుని ఉనికి యొక్క ప్రత్యక్ష స్వరూపములే. They are all the evidences of God. అగ్ని కణమును మనం అర్థం చేసుకున్నప్పుడు అగ్ని యొక్క స్వరూపాన్ని మనము అర్థం చేసుకున్న వారం అవుతాం. We have to understand the nature of the fire and then understand it clearly. నీటి బిందువు అర్థం చేసుకున్నప్పుడు గంగ యొక్క ప్రభావం కూడా మనం అర్థం చేసుకోవచ్చును. When you understand the nature of the drop, you will be able to understand the Ganges in general. అదే విధంగానే మానవత్వాన్ని అర్థం గావించుకున్నప్పుడే దైవత్వం కూడా మనం గుర్తించడానికి వీలవుతుంది. If you understand the principle of humanity, you will understand the divinity. నిత్య జీవితంలో తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును మానవుడు తన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ మానవుడంటే ఏమిటో అని మానవునికి తెలియదు. Though man has been spending his time day in and day out, discharging all his responsibilities, he doesn't know his true innate nature. శరీర మనో ఇంద్రియముల యొక్క స్వరూపమే మానవుడిని భావిస్తున్నారు. He considers that the body is his very form. శరీరం మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడే మానవుడు. But man is beyond body. శరీర మనో ఇంద్రియములంతా ఇప్పుడు పనిముట్లు. The body, mind and senses are instruments. ఎవడు మానవుడిని భావిస్తున్నాడో అతనే దీనికి మాస్టర్. He considers himself the body, the man, but he is the master of these instruments. కనుకనే మొట్టమొదట తన్ను తాను గుర్తించమని బోధిస్తుంది వేదాంతం. Therefore Vedanta, the spirituality, tells him to know his nature. తాననగా ఏమిటి? Who is the true self? ఫలాని వారి కుమారుడని చెప్పుకోవటం తానవుతుందా? Can you introduce yourself as the son of so లేక and తన so? పేరును తాను ఉచ్చరించుకోవటం తను తాను గుర్తించిన వాడవుతాడా? If you tell your name, do you represent that? లేక తన గుర్తులను ఆధారం చేసుకుని పరిచయం గావించుకున్నప్పుడు తను తాను గుర్తించిన వాడవుతాడా? If you introduce yourself by your profession, do you stand by that? లేక తన యొక్క దేశం యొక్క విషయమును ఉచ్చరించినప్పుడు తను తాను గుర్తించుకున్న వాడవుతాడా? If you stand for your nation, that does not stand for your true self. ఇది No. నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి యొక్క డైలాగ్ పదములు. They are the words which are used in our daily routine. తనను తాను గుర్తించుకోవటం అంటే దేహము క్షేత్రము. To know one's own self, one should know the body is the దేహి field. క్షేత్రజ్ఞుడు. The indweller is knower. కనుక ఆ క్షేత్రజ్ఞుని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క తన్ను తాను గుర్తించినటువంటి వాడు అవుతాడు. To know the nature of the knower, kshetrajna, amounts to the knowledge of the self. అయితే ఈ పాంచభౌతికమైన దేహం నందు భగవంతుడు గుణస్వరూపుడై ఉంటున్నాడు. But in this body of 5 elements, God has attributes. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని భావిస్తుంటారు భారతీయులు. Bharatiyas consider the divinity as Brahma, Vishnu, బ్రహ్మ విష్ణు Maheshwara. మహేశ్వరులు శరీరధారులు కారు. Brahma, Vishnu, Maheshwara have no form. వీళ్ళను ఎవ్వరు కూడాను చూడలేదు. No one has ever seen it. ఎట్టి అనుభవానికి కూడాను వీలు కాదు. It's not possible to experience. అయితే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులే సప్తరజో తమో గుణములతో దేహమునందు సంచరిస్తూ ఉంటున్నది. Brahma, Vishnu, Maheshwaras are present in the form of 3 attributes in our body. కనుకనే మన గుణములే మన యొక్క దైవ స్వరూపాలు. Our very qualities represent divinity. బ్రహ్మ సృష్టిని గావిస్తాడు. The Brahma is creator. అయితే ఈ సృష్టిని గావించుకునేటువంటి యొక్క విధానము ఎవ్వరూ గుర్తించుకోలేరు. No one can know the mystery of nature. ఇది కంటికి కాని రాదు. You don't see with the చెవులకు eye. వినరాదు. You can't understand. మనసుకు తలవరాదు. You can't think. హృదయానికి అర్థం కాదు. You cannot understand. ఇలాంటి అతీతమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని తల్లి బోధిస్తూ ఉంటారు. This transcendental principle of divinity is taught by your mother. తల్లి కూడాను సృష్టింపజేస్తుండాలి. Mother also creates. నిన్ను నన్ను అందరినీ సృష్టించినటువంటిది తల్లియే. The mother who is the creator of you and me here. కనుకనే మొట్టమొదట మాతృదేవో భవ, తల్లియే బ్రహ్మస్వరూపము. Therefore mother is Brahma, the creator.